హలో గైస్, వెల్కమ్ టు సినీ గేమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఆ మూవీ ఏంటంటే చాలా హడ్డిల్స్ తర్వాత రిలీజ్ అయిన అఖండ 2 అనమాట. జనాలందరూ మచ్చ వెయిటెడ్ మూవీగా వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తుంది అనుకుంటూ వెయిట్ చేసిన అఖండ 2 మూవీ అనమాట. నిన్న నైట్ అయితే నేను ప్రీమియర్స్ చూశాను. ప్రీమియర్స్ చూశాక మూవీ గురించి నాకేమనిపించిందో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను. ఈ ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి ఈ వీడియోని. ఈ ఛానల్లో మోస్ట్ ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తాం, ఎలాంటి బయాస్డ్ రివ్యూస్ ఇవ్వం. బాగుందంటే బాగుందంటాం, బాగాలేదంటే బాగాలేదని క్లియర్ గా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాం అనమాట. ఇంకా నేను మూవీ చూశాక నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది, ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అని 3 parts లో అయితే చెప్తూ ఉంటాం మన ఛానల్లో. ఇది కూడా అలానే చెప్తూ ఉంటాను. ఇంకా లైక్ చేయకుండా అసలు ఎలా ఉంది, ఏమనిపించింది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు అన్న పాయింట్స్ అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ అయితే క్లియర్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఎక్కడ తగ్గింది, ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అన్న పాయింట్స్ ని. దానికన్నా ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సినీ గ్లిమ్స్. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ అని కేవలం సినీ గ్లిమ్స్ లోనే వస్తాయి, ఇంకెక్కడా రావు. మేము చాలా బాగా బాగుందంటే బాగుందని చెప్తాం, వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తాం, బాగాలేకపోతే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ హాఫ్ ఎలా ఉంది అన్నది డిస్కస్ చేసుకుంటే, అండ్ సెకండ్ హాఫ్ కూడా సిమిలర్ టు మీరు ఫస్ట్ అఖండ కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఏదో సీన్ రావడం, ఫైట్ రావడం, సీన్ రావడం, ఫైట్ రావడం, ఈ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. అదే కాన్సెప్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. పాపం ఆది పినిశెట్టి గారు మంచి యాక్షన్ చేసిన ఆయన 2 ఫైట్ల కన్నా ఎక్కువ యూజ్ చేయలేదు సినిమాలో. మరి ఎందుకు తీసుకున్నారో అలాంటి మంచి యాక్టర్ నాకు అర్థం కాలేదు. చాలా బాగా చేస్తారు ఆయన ఉన్నంతసేపు యాక్షన్, కానీ పాపం 2 స్టంట్లలో ఉంటారు. నాకు అది చాలా బాధ అనిపించింది ఆది పినిశెట్టి గారి విషయంలో. అసలు ఆయన ఒప్పుకోకూడదు ఇలాంటి సినిమాలు, ఎందుకంటే మంచి యాక్టర్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు అనిపించింది. 2 సీన్లలో ఇంకా ఆయన సినిమా అంతా పెట్టుంటే మంచి ఇంపాక్ట్ వచ్చేదేమో. సో నాకు అదైతే ఒకటి చాలా బాధ అనిపించింది ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో వచ్చి అది 2 ఫైట్లకే లిమిట్ చేయడం. నాకు అదైతే మరి అర్థం కాలేదు ఎందుకు అలా చేశారు. దానికి ఎవరిని తీసుకున్నా సరిపోయేది, ఆది పినిశెట్టి గారి అవసరం లేదు. సో ఆది పినిశెట్టి గారి ఎంట్రీ ఉంటుంది, చెప్పా కదా, ఈ 2 ఫైట్ల తర్వాత మళ్ళీ ఆయన కనపడరు. అండ్ ఈ ప్రాసెస్ లో సనాతన ధర్మం గురించి కొంచెం థియరీ అయితే చెప్తూ ఉంటారు, అసలు ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి. అండ్ ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ అఖండాలో ఇలాంటి కాన్సెప్ట్ మీద ఒక చెప్తారు కదా, బాలకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఈసారి సనాతన ధర్మం మీద కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్ లో మీకు స్టోరీ ఎలా ఉంటదంటే, మీకు స్టోరీ ఎప్పుడు కావాలో అప్పుడు రాదు. సినిమాకి స్టోరీకి సంబంధం అన్నది కొంచెం దూరం వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఓన్లీ బాలకృష్ణ గారి అఘోరా స్టంట్స్ అవన్నీ చూపిస్తూ వెళ్తూ ఉంటారు, విచ్ ఈస్ ఫైన్. బాలకృష్ణ గారు అఘోరా స్టంట్స్ అన్ని బాగుంటూ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం హై అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ ఓవరాల్ అగైన్ మళ్ళీ క్లైమాక్స్ అయితే బాగుంటుంది అనమాట సెకండ్ హాఫ్ లో కూడా. అని చెప్పే కదా, అఘోరా గెటప్ లో ఉన్న బాలకృష్ణ గారు ఉన్నంతసేపు సినిమా బాగానే ఉంటుంది మీకు. ఎప్పుడైతే స్టోరీ చెప్పాలనుకుంటున్నారో అప్పుడైతే చాలా డల్ గా అనిపిస్తూ ఉంటుంది సినిమా, బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే. చాలా పాత స్క్రీన్ ప్లే ఇది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో వర్కౌట్ అయిందని అదే స్క్రీన్ ప్లే తీసుకొచ్చి సెకండ్ పార్ట్ లో పెట్టేసరికి మీకు తెలిసిపోతుంటుంది ఇది ఆల్రెడీ. ఇప్పుడు ఓకే, ఫస్ట్ పార్ట్ లో ఒకసారి ఇలా జరిగి అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి సెకండ్ పార్ట్ లో ఇలా జరిగి బాలకృష్ణ గారు వస్తారని మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇదైతే చాలా పూర్ స్క్రీన్ ప్లే అని చెప్తాను నేను. అండ్ అగైన్ అఘోరా గెటప్ లో పాపం బాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. ఆయన ఉన్న సీన్స్ వరకు అయితే మిమ్మల్ని సినిమా ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఆయన లేని సీన్స్ లో అయితే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేస్తుంది సినిమా మిమ్మల్ని. అండ్ అగైన్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. అసలు ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఇంకేంటంటే బాలయ్య గారు ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్స్ మెసెంజర్ అన్న స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. నిజంగా శివుడే బాలకృష్ణ గారు, బాలకృష్ణే శివుడు గారు అన్న రేంజ్ లోకి వెళ్ళిపోతుంటుంది సినిమా. అండ్ అగైన్ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక్కళ్ళే బాలయ్య గారు యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారో దేశం మీదకి. అక్కడ మిలిటరీ మనల్ని ఇండియాని ఎవరినైతే అటాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఫినిష్ చేసి వస్తారు క్లైమాక్స్ లో. ఓకే, బాగానే ఉంటుంది. అండ్ ఇది కూడా యావరేజ్ సెకండ్ హాఫ్ గానే చెప్పాలి. స్టోరీ సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉండదు. మనకు కావాల్సినప్పుడు స్టోరీ కనపడదు, స్టంట్స్ కనపడుతూ ఉంటాయి. స్టంట్స్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. సినిమాటోగ్రఫీని అయితే చాలా మెచ్చుకోవాలి. ఈ 2 టాప్ నచ్ అని చెప్తాను సెకండ్ హాఫ్ లో. సినిమాటోగ్రఫీ కానీ, స్టంట్స్ డిజైన్ చేసిన విధంగా కానీ, అవన్నీ స్టంట్స్ చుట్టూ గ్రాఫిక్స్ కానీ, ఇవన్నీ చాలా మెచ్చుకోవాల్సిన విషయాలు సెకండ్ హాఫ్ లో. బట్ సెకండ్ హాఫ్ లో స్టోరీ అయితే మీకు కనపడదు. ఫస్ట్ హాఫ్ లో చెప్పినంత స్టోరీ సెకండ్ హాఫ్ లో అయితే చెప్పరు వాళ్ళు. ఓన్లీ బాలకృష్ణ అఘోరా గారి ఫైట్స్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. ఇది సెకండ్ హాఫ్. ఇలా అనిపించింది నాకు. మీకే అనిపించింది కింద కమెంట్స్ లో చెప్పేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉందో టోటల్ గా సినిమా
ఎలా ఉందో అన్నది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో.